అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం న్యూజెర్సీ వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా చిట్యాలకు చెందిన అవినాష్ వాటర్ ఫాల్స్ లో చిక్కుకుని మృతి చెందాడు. ఎంఎస్ చేయడానికి న్యూజెర్సీ వెళ్లిన అవినాష్ వాటర్ ఫాల్స్ లో జారిపడి మృతి చెందాడు. అవినాష్ మృతితో చిట్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల రోజుల కిందట ఇదే ప్రాంతానికి చెందిన సాయి అనే వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. పీజీ పట్టా అందుకుని వస్తాడు అనుకున్న అవినాష్ విగత జీవిగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అవినాష్ మృతదేహాన్ని చిట్యాల తరలించేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పేరు గద్దె హరిబాబు అండి, చిట్యాల మాది. ఇప్పుడు గద్దె శ్రీనివాసరావు నాకు అబ్బాయి అవుతాడు, మా అన్నయ్య గారు అబ్బాయే. వాళ్ళ అబ్బాయి సంవత్సరాలు అయిందండి, అమెరికా వెళ్ళి ఇంకా 6 నెలల్లో ఎంఎస్ అయిపోద్దండి. అది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అక్కడ జలపాతం కాడికి వెళ్ళి అక్కడ అందరూ ప్రమాదవశాత్తు జారిపోయాడు. అందులో అది తానా వాళ్ళు అంతా రిసీవ్ చేసుకుని ఇప్పుడు 2 రోజుల్లో ఇక్కడికి పంపించేసే అవకాశం ఉందండి. బహుశా శుక్రవారం పొద్దుకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఆడు చనిపోవడం అన్నది మా కుటుంబానికి చాలా తీరం లోటండి. చాలా ఊరంతా చాలా బాధలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి అమెరికా న్యూజెర్సీలో వాటర్ ఫాల్స్ లో పడి మృతి చెందాడు. ఆ విద్యార్థి కూడా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అవినాష్ గా తెలిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, అవినాష్ మృతదేహం ఎప్పుడు స్వగ్రామానికి రావచ్చు? విజయచంద్రగా మనం చూస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి సంబంధించిన అవినాష్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. అది వాటర్ ఫాల్స్ లో వాటర్ ఫాల్స్ దగ్గర నిన్న తన స్నేహితులతో కలిసి వీకెండ్ గడపడానికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో అవినాష్ అక్కడ కాలుజారి పడడానికి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని అయితే ఇండియా తరలించడానికి తానా ప్రతినిధులు అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. అయితే 2-3 రోజులు ఆ మృతదేహం రావచ్చని చెప్పి అంతా భావిస్తున్నారు. ప్రధానంగా చిట్యాల గ్రామానికి సంబంధించిన గద్దె శ్రీనివాస్ కి 2 పిల్లలు గారు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇటీవల వివాహం చేశారు. అదేవిధంగా గద్దె శ్రీనివాస్ కుమారుడు గద్దె సూర్య అవినాష్ 24 ఏళ్ల అతను ఇక్కడ ఈ జిల్లాలోనే సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అంటే ఎంఎస్ చేయడానికి 1.5 సంవత్సరాల క్రితం న్యూజెర్సీ వెళ్ళాడు. అయితే మరో 6 నెలల్లో అతను కోర్సు ముగియాల్సింది. ఈ నేపథ్యంలోనే వీకెండ్ గడపడానికి ఆల్బేనియా అంటే న్యూజెర్సీ దగ్గర నుంచి ఆల్బేనియా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాంతో ఒకసారి ఆ సమాచారాన్ని అతని మిత్రులు స్వగ్రామంలో తల్లిదండ్రులకు చేరవేశారు. దాంతో ఒకసారి గ్రామాల విశ్వవిద్యాలయాలు కలుగుతున్నాయి. ప్రధానంగా ఒక విషయం ఏంటంటే 1 నెల రోజుల క్రితం ఇదే గ్రామానికి సంబంధించిన మరో యువకుడు, సాధారణ యువకుడు కూడా అక్కడ అమెరికాలోనే మృతి చెందాడు. దీంతో ఒకే గ్రామానికి సంబంధించిన ఇద్దరు నెల రోజుల రోజుల్లో చనిపోవడంతో ఆ గ్రామాలైతే విషాద ఛాయలు కలుగుతున్నాయి. మొత్తం మీద అయితే అమెరికాలో అవినాష్ చనిపోవడంతో ఒకసారి తల్లిదండ్రులు విషాదం నెలకొన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. విజయచంద్రిక. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.